హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక మహిళలకు అయితే టికెట్లు అయితే ఇవ్వరు, వీరికి మాత్రం ఉచిత బస్సు అయితే లేదని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది తెలుసుకుందాము. ఇక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అయితే ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ప్రయాణం అయితే చేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే అందుకోసం ఆధార్ కార్డు చూపిస్తే సరి కండక్టర్ జీరో టికెట్ అనేది జారీ చేస్తారు. అయితే ఇటీవల ఈ పథకానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అర్హులు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుండానే జీరో టికెట్ ఇవ్వలేమని చెప్పేసి కండక్టర్లు స్పష్టం చేశారు. ఈ కారణంగా మనకు ప్రయాణించేటటువంటి మహిళలు ఆర్టీసీ కండక్టర్లపై మధ్య అయితే వాగ్వాదాలు అయితే కామన్ అయ్యాయి. సో ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి అధికారులు కీలక సూచనలు అయితే చేశారు. సో రాష్ట్రంలో చాలామంది వినియోగిస్తున్నటువంటి ఆధార్ కార్డు మీద రాష్ట్రం పేరు వద్ద ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో ఆ ఆధార్ కార్డులు రాష్ట్రం విడిపోక ముందు జారీ అయినవి కావడంతో అవి అప్పటి నుండి అలాగైతే ఉన్నాయి. సో దీంతో మనకు వాటిని అప్డేట్ చేయించి అక్కడ తెలంగాణ అని చెప్పేసి మార్చాలని చెప్పేసి అయితే మనకు జీరో టికెట్స్ జారీ చేస్తామని చెప్పేసి కండక్టర్లు అయితే స్పష్టం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆధార్ కార్డ్స్పై ఫోటోలు అప్డేట్ చేయడం లేదు. సో ఎందరో 10-15 ఏళ్ల క్రితం కార్డు జారీ చేసిన సమయంలో ఉన్నటువంటి ఫోటోలే ఉన్నాయి. దీంతో కండక్టర్లు ప్రయాణించే వారిని అప్పటి ఫోటోలు పోల్చలేకపోతున్నాము. సో దీంతో టికెట్లు ఇవ్వలేమని చెప్పేసి కండక్టర్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎందుకు ఇవ్వరని చెప్పేసి మహిళలు కూడా అయితే గొడవకు అయితే దిగుతున్నారు. మనకు ఇప్పటి వరకు బాగానే పనిచేశాయి కదా, ఇప్పుడేంటి సమస్య అని చెప్పేసి కొంతమంది మహిళలు అయితే గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సో దీంతో ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల చాలా సులభం పని అని చెప్పేసి అది చేయకుండా ఆర్టీసీ సిబ్బందితో దురుసుగా వ్యవహరించడంపై ఇక్కడ దుర్భాషలాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆర్టీసీ వెర్షన్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఆధార్ కార్డ్స్ అనేది 2 రకాలుగా అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ అనేది మార్చుకుంటేనే మీ ఆధార్ సెంటర్లో లేదా ఆన్లైన్లో మై ఆధార్ పోర్టల్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక ఫోటో బయోమెట్రిక్ అప్డేట్ కోసం అయితే ఆధార్ సెంటర్కి అయితే తప్పనిసరిగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు తెలంగాణలో ఏంటంటే ఆధార్ కార్డుల్లో మనకేంటంటే ఏపీ అని చెప్పేసి ఉంది కాబట్టి, సో ఆ ఏపీ అని ఉండడంతో ఏంటంటే కండక్టర్లు టికెట్లు అయితే ఇవ్వడం లేదు. సో అప్డేట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకు ఆధార్ కార్డులు కొంతమంది అప్డేట్ అయితే చేసుకోలేదు. సో వారి యొక్క ఫోటోలు కూడా అప్డేట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. సో ఇలా అప్డేట్ చేసుకుంటేనే మీకు జీరో టికెట్ అనేది ఇస్తారు. సో జీరో టికెట్ ద్వారా మీరైతే తప్పనిసరిగా మీరు ఫ్రీ బస్సులో మీరు తిరగొచ్చండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.